ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నా ప్రియ హిందూ క్రైస్తవ ముస్లిం సోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులరా, ఈ మధ్య కాలంలో నేను చాలా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. అవి చాలా బాగా వైరల్ అవుతున్నాయి, చాలా లైక్స్ అండ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ అందులో భాగంగా నా ప్రియ హిందూ సోదరులు నా మీద చాలా వల్గర్గా కామెంట్స్ పెడుతున్నారు. అవి చూడడానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నా ప్రియ హిందూ సోదరులారా, నా ప్రతి వీడియోలో కూడా ఇది మీకోసం కాదు, కేవలం రాధా మనోహర్ దాస్ కోసం మాత్రమే అని చెప్తున్నాను. అయినప్పటికీ నేనేదో మిమ్మల్ని తిట్టానంటూ, మిమ్మల్ని బాధ పెట్టానంటూ మీరేదో చాలా ఫీల్ అయిపోయి నా మీద కామెంట్స్ పెడతాం భావ్యం కాదు. ఇకపోతే రాధా మనోహర్ దాస్ అదుపు తప్పి ప్రవర్తిస్తూ తనకు సంబంధమే లేని మా బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వాడి నోరు ముగించాలన్న ఉద్దేశంతో వాడు ఫాలో అయ్యే గ్రంథాలు మీ గ్రంథాలు కాబట్టే నేను ఆ గ్రంథాల్లో ఉన్న తప్పులు ఎత్తి చూపిస్తున్నాను. మరి వారెందుకు మా గ్రంథాలని తప్పు పడుతున్నాడు? అలాంటప్పుడు మరి మేము నోరు మూసుకుని ఉంటామా? ఉన్నాం కదండి. మేము కూడా చదువుకున్న వారమే కాబట్టి మీ గ్రంథాల్లో ఉన్న లోటుపాట్లను బయటకు తీసి చూపిస్తున్నాం. కాబట్టి ఇది గమనించి వాడిని మీరు అదుపులో పెట్టండి. వాడు ఆగిపోతే నేను ఆగిపోతాను. వాడు నోరు ఆకాశమంత ఎత్తుగా ఎగుస్తున్నప్పుడు మరి మేము దాన్ని అనచాలన్న ఉద్దేశంతో ఈ మాత్రం చెప్పకపోతే అది సరైన పద్ధతి కాదు కదా. అందుకని ఆలోచించి